ఇక డీటెయిల్స్ చూస్తే టీఎస్ఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రైవేట్ బస్సులకు ధీటుగా ఆధునిక హంగులతో కూడిన 16 ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులకు లహరిగా నామకరణం చేసింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనా తదితరుల సమక్షంలో ఈ బస్సులను చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై తదితర ప్రధాన మార్గాల్లో నూతన ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ నడపనుంది. 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో మొత్తం 30 బెర్తులు ఉంటాయి. ఈ బస్సులో ఉచిత వైఫై సదుపాయం అందుబాటులో ఉంది. మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు ప్రతి బర్త్ వద్ద రీడింగ్ ల్యాంప్ ఉంటుంది. ప్రయాణికుల భద్రతకు బస్సులో సెక్యూరిటీ కెమెరాలతో పాటు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా సైతం అందుబాటులో ఉంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ ఏర్పాటు చేశారు. బస్సులో మంటలు చెలరేగితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ఇక ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉంది. నూతనంగా ప్రారంభించిన ఈ బస్సులకు ప్రయాణికుల నుంచి చక్కని స్పందన లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. కొంచెం వెనక కోసం మంచిగా వస్తుంది, బస్సు కూడా వస్తుంది. మనం రాగా గారు మరి ఈ మహానగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ హైదరాబాదు మరి గొప్పగా ఒక మెట్రో సిటీస్లో మరి బ్రహ్మాండంగా ఇవాళ హైదరాబాద్ తయారైంది. సో తప్పకుండా ప్రజలకు కూడా ప్రయాణ అవసరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ మనం అటు మెట్రోకి కానీ లేదా ఇతర మరి ప్రయాణ సౌకర్యాలకి ఆర్టీసీని కూడా అనుసంధానించుకొని ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి టెక్నాలజీ అవసరం. ఇవాళ మా ఎండి గారు రోజుల్లో మన ఈవెన్ ఈ స్మార్ట్ టిమ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు ఐ టిమ్స్ ఉంటాయి. లండన్ వెళ్ళినా అక్కడ పోతే మనం ఎక్కగానే మరింత ముందుకి ప్రగతి పదం వైపు పరుగులు పెడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అట్లనే మా స్థానిక కార్పొరేటర్ గారు తమ్ముడు మరి ఇక్కడ కొంచెం బస్ షెల్టర్స్ ఏర్పాటు చేయాలా, చాలా మరి ఇబ్బంది ఉంది ప్రయాణికులకి అని చెప్పి అన్నారు. ఎండి గారికి నేను నా రిక్వెస్ట్, అట్లనే మా జోనల్ కమిషనర్ గారికి, మేడం మీరు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలా, కొన్ని మన జిహెచ్ఎంసీ నుంచి కూడా బస్ షెల్టర్స్ కొన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా కేటీఆర్ గారికి చెప్తాను. నేను ఇక్కడ ఏమవుతుందంటే ప్రైవేట్ బస్సులు, మన బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మరి ప్రయాణికుల కోసం అని చెప్పి నిలబడటం ఆగటం జరుగుతుంది. సాయంత్రం పూటనైతే ఒక మేళా లెక్క ఉంటుంది ఇక్కడ అంతా. కాబట్టి ఇక్కడ మరి వాళ్ళకి ఎండలో అయితే చాలా కష్టం అవుతుంది. కాబట్టి దయచేసి మనం జిహెచ్ఎంసీ నుంచి మీరు కూడా కొన్ని చర్యలు తీసుకోండి.